ఏం మారదు బ్రో. నువ్వు బంగారంతో కడ్డీ చేసి కుక్కతోక కట్టిన బంగారం కడ్డీ ఇప్పేసిన తర్వాత కుక్కతోక మళ్ళీ వంకర అవుతుంది. అది కూడా అంతే బ్రో. బ్రో ఎందుకు బ్రో అసలు అంటే ఒక అమ్మాయి బ్రో ఏం ఓటింగ్ రావడం కాదు బ్రో మ్యాటర్. అక్కడ అతని ఇంటెన్షన్ ఏముందో అసలు అది తెలియదు కదా. ఇప్పుడు శ్రీజ ఎన్ని రోజులు శ్రీజ అని చెప్పేసి శ్రీజ మీదకి ఎక్కారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఎక్కుతున్నారు. ఎందుకు అట్లా? ఇప్పుడు ఒక అమ్మాయి ఏమంటారు సరే అదే అమ్మాయిలు పిచ్చోడు అయితే ఖచ్చితంగా దాంట్లోనే ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకొని మంచిగా కూర్చుంటాడు కదా మన పవన్ లెక్క. సెట్ చేయడం కాదు బ్రో, సెట్ చేస్తే ఉండేటోళ్ళు కదా, సెట్ చేయలేదు. ఆ సంగతి తెలిసి వెళ్ళిపోవడం కాదు, సారీ అతని సంగతి తెలిసి వెళ్ళిపోవడం కాదు. మ్యాటర్ ఏంటంటే మనోడు ఒక బాండింగ్ కలుపుకుందామని వెళ్తున్నాడు. అక్కడ బాండింగ్ అంటే ప్రతోడు చేసేది కంటెంట్ కోసమే బ్రో. బాండింగ్ కలుపుకుంటే సేఫ్ అవుతామని చెప్పేసి ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసం వెళ్తున్నాడు అనిపిస్తుంది. లేకుంటే పర్ సపోజ్ అదే బ్రో, ఇక చేతులు లేకుండా చేతులు వేయించుకోకుండా ఇండస్ట్రీలో ఎవరు బ్రో సర్వే అయ్యేది? చేతులు వేయకుండా వేయించుకోకుండా ఎవరు బ్రో సర్వే అయ్యేది చెప్పు? ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలో ఇట్లా చేతులు వేయడం కాలేయడం ఇవి కామన్. పక్కన పడుకున్నప్పుడు లేదులే కానీ పక్కన దుప్పట్లు కప్పుకున్నప్పుడు లేదులే కానీ వేరే బిగ్ బాస్లో చూడు బ్రో, దుప్పట్లు కప్పుకొని ఒకచోట పడుకుంటారు. మీకు కూడా అలాంటి విషయం మాకు కావాలని చెప్పట్లేదు బ్రో. కాకపోతే అతను చెయ్యి వేయడం తప్పు అని చెప్పేసి అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేయడం కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఫర్ సపోజ్ ఒక అమ్మాయి వెళ్ళి మాత్రం అబ్బాయిని హక్ చేసుకుంటే మాత్రం అది ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నది, ఆమె ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నది అని చెప్పేసి అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడతారు. అదే అబ్బాయి వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే మాత్రం కామంతో చూసిండు లేకుంటే అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేస్తారా? అదే చిట్టి పాప చెప్పిన చిట్టి పాపనే నేను గట్టిగా మాట్లాడతా. ఇప్పుడు గట్టిగా మాట్లాడే ఇది వచ్చింది. అదే చిట్టి పాప వేరే వాడిని కూడా నేను రీసెంట్గా అతను సాయి సంథింగ్ అనుకుంటా గట్టిగా వెళ్ళి హక్ చేసుకున్నది. ఆ తర్వాత సుమన్ అన్న కూడా కెప్టెన్సీ టాస్క్ గెలిచినప్పుడు అన్న అప్రిషియేట్ చేస్తున్నారు. అప్రిషియేషన్ చేసినప్పుడు హక్ చేసుకున్నప్పుడు సెకండ్ ఇచ్చినప్పుడు అప్పుడేం ప్రాబ్లం లేనిది ఇక్కడికి వచ్చినాక అమ్మాయిలు పిచ్చోడని చెప్పేసి ప్రాబ్లం. అదే ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగార్జున గారు కూడా వెళ్ళి హక్ చేస్తున్నారు అమ్మాయిలందరూ. అప్పుడు మరి నాగార్జున గారు కూడా చెప్పాలి కదా అమ్మాయిల పిచ్చోళ్ళు సార్ మీరని చెప్పేసి. అప్పుడు ఆయన ఎందుకు చెప్పరు? అంటే ఆయన హక్ చేసుకుంటే ఒకటి, వీళ్ళు హక్ చేసుకుంటే ఒకటి, ఆయన పట్టుకుంటే ఒకటి, వీళ్ళు పట్టుకుంటే ఒకటి. ఇంటెన్షనల్ గా చేయడం వేరు, క్యాజువల్ గా జరిగేది కదా. ప్రతిసారి ఇంటెన్షనల్ గా చేయాలని చెప్పేసి వాళ్ళు కావాలని ఎందుకు వేస్తాడు బ్రో? చేతులు ఎక్కడ వేస్తాడు? మా అంటే ఇక్కడ వేస్తాడు, ఇక్కడ వేస్తాడు. ఆ మాత్రం దానికి ఏమవుతుంది బ్రో? అక్కడ చేతులు వేయకుండా చేతులు కాళ్ళు వేయకుండా బిగ్ బాస్ లో ఎట్లా నడుస్తుంది బ్రో? నాకు అర్థం అవడం లేదు. ఫిజికల్ టాస్క్ జరిగినప్పుడు అమ్మాయిలు ఎత్తి పడేస్తున్నారు, చేతులు ఎక్కడెక్కడో తగులుతున్నాయి. ఆ విషయాన్ని ఎవడెట్లా పరిగణిస్తాడు మరి? చేతులు అమ్మాయిలు ఇట్లా ఎత్తి పడేస్తారు. లాస్ట్ టైం ఆమె ఏంది దివ్యాన్ని ఇట్లా పట్టుకొని ఎత్తి పడేశారు. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది అందరికి చెప్పండి. వైల్డ్ ఏం లేదు బ్రో, అసలు వైల్డ్ ఫైర్ లేదు. వాళ్ళ దగ్గర 5 స్టార్స్ అని చెప్పారు, పేరు పెట్టి పంపించేశారులే కానీ ఏం లేదు. కాలిన బొగ్గుని ఏమంటారు భూమిలోంచి తీసిన బొగ్గుని పంపించారనుకున్నారు కానీ కాలిపోయిన కట్టల్లో వచ్చిన బొగ్గు అది. బాగానే అరుస్తుంది, అరవట్లేదు అని ఎవరు చెప్తుంటే బాగా తగ్గిపోవచ్చు. నాగార్జున గారు కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు తగ్గిపోయే అవకాశం ఉందా? మాట్లాడే విధానం తగ్గిపోయి అసలు తగ్గదు, బయటికి వెళ్ళేంత వరకు తగ్గదు. వరద వాడు నాపు అంటే ఆగడు అని చెప్తారు కదా, అట్లా ఆయనకే ఇచ్చేస్తుంది. మా ఆయనకి చెప్తా నిన్ను కొడతాడు అని చెప్తుంది సీదా. నీకుంది నా కొడక ఉంది అంటారు కదా, అట్లనే ఉంటుంది. దివ్యనే ఆడుకుంటుంది బ్రో. అసలు ఆమెకి గట్టిగా హెల్లో ఏం మాట్లాడుతుందని చెప్పేసి సీదా ఆమెకి పోటీ ఇచ్చేది ఎవరు ఉన్నారంటే దివ్య ఖచ్చితంగా. అయిపోయింది బ్రో, ఇక తనుజ డల్ అయిపోయింది. ఇన్ని రోజులు మంచిగా ఆడింది పాపం. ఆమె నాన్న అక్కడికి నాన్న ఇవాళ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చెప్పారు. మరి నాన్న ఇవాళ కాదు రేపు వెళ్ళిపోతాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏముంది నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అప్పుడు అన్నయ్య కూడా వెనకబడతాడు. నాన్న వెళ్ళిపోతే ఏముంది దివ్య పరిస్థితి ఏముంటుంది కాబట్టి అలా అని చెప్పేసి ఉంటుంది.